హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా జేఎస్డబ్ల్యూ వాళ్ళు జెటోర్ T2 కార్ అయితే లాంచ్ చేశారు. మీకు ఒక డిఫెండర్ లాంటి లుక్, ఒక రగ్గుడ్ ఎస్యూవీ తీసుకుందాం అనుకుంటే జెటోర్ T2 ట్రై చేయండి. ఈ వీడియోలో మనం ఈ కార్ హోల్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే పేజీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఈ కార్ డైమెన్షన్స్ మాట్లాడుకుందాం. దీని డైమెన్షన్ చూసుకున్నట్లయితే లెంత్ వచ్చేసి 4.7 మీటర్స్ అండ్ దీని విడ్త్ చూసుకున్నట్లయితే 2 మీటర్స్ ఉంటుంది. దీని హైట్ చూసుకున్నట్లయితే 1.8 మీటర్స్ అండ్ దీని వీల్ బేస్ చూసుకున్నట్లయితే 2.8 మీటర్స్ ఉంటుంది. ఒకసారి మనం దీని ఇంజన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి మనకి 1.5 లీటర్ పెట్రోల్ విత్ హైబ్రిడ్ వస్తుంది అనమాట. దీని బిహెచ్పి చూసుకున్నట్లయితే 156 ఉంటుంది అండ్ దీని వచ్చేసి 220 Nm టార్క్ వస్తుంది. దీంట్లో మనకి ఎక్స్ట్రాగా 26.7 కిలోవాట్స్ బ్యాటరీ వస్తుంది. ఇది వచ్చేసి యావరేజ్గా 130 కిలోమీటర్స్ రేంజ్ వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారనమాట. ఒకసారి మనం దీని ఇంటీరియర్ చూసుకున్నట్లయితే 15.6 టచ్ స్క్రీన్ వస్తుంది అండ్ క్లస్టర్ చూసుకున్నట్లయితే అది కూడా ఇన్స్ట్రుమెంట్ వస్తుంది. 360 కెమెరా, వెంటిలేటెడ్ సీట్స్ అండ్ చూసుకున్నట్లయితే మెయిన్గా కార్కు ఉండాల్సిన అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటుంది. అండ్ చూసుకున్నట్లయితే మెయిన్గా లెవెల్ 2 అడాస్ కూడా ఇందులో వస్తున్నట్టు మనకైతే న్యూస్ వస్తుంది అనమాట. అండ్ వీటితో పాటు ఎక్స్ట్రాగా మనకి వైర్లెస్ ఛార్జింగ్తో పాటు వెంటిలేటెడ్ సీట్స్, ఇంకా చూసుకున్నట్టయితే డ్యూల్ క్లైమేటిక్ కంట్రోల్ అండ్ ఇంకా మరిన్ని ఫీచర్స్ వీళ్ళైతే తీసుకురాబోతున్నారు అనమాట. అండ్ ఫైనల్గా నా సజెషన్ అంటే మీరు ఒక మంచి డిఫెండర్ లాంటి లుక్ కావాలనుకుంటే డిఫెండర్ వచ్చేసి మనకి ఒకవేళ 1 to 2 crores ఉంటుంది అనమాట. అలాంటి లుక్ ఒక మిడ్ సైజ్ వచ్చేవి ఒక 20 to 30 lakhsలో మీకు కావాలనుకుంటే నా బెస్ట్ సజెషన్ వచ్చేసి అనమాట జెటోర్ T2 అనమాట. అండ్ ఇప్పుడైతే వీళ్ళు లాంచ్ చేస్తారు. దీని బుకింగ్స్ వచ్చేసి యావరేజ్గా దివాళీ ఉంటుంది అండ్ దీని మనకి వచ్చేసి డెలివరీ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో ఫస్ట్ క్వార్టర్లో మనకైతే డెలివరీ వస్తుంది అనమాట. అండ్ ఇలాంటి కార్ రేట్ ఇన్ఫర్మేషన్ గురించి, కొత్త కార్ లాంచ్ ఈవెంట్స్ గురించి మనకు ఖచ్చితంగా మన ఛానల్లో వస్తుంటాయి. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసి మాత్రం అస్సలు మర్చిపోకండి.